హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి జిల్లా తిరుపతి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,37,666 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇది రాజకీయంగా మంచి చైతన్యం ఉన్న నియోజకవర్గం అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ సమరం మంచి వేడెక్కి ఉంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్సివి నాయుడు మరియు పీఆర్పీ అభ్యర్థి డాక్టర్ సిపై సుబ్రహ్మణ్యంలపై పోటీ చేసి 12,463 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డిపై పోటీ చేసి 7,583 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, జేఎస్పీ అభ్యర్థి నగరం వినుత మరియు బీజేపీ అభ్యర్థి కె ఆనంద్ కుమార్లపై పోటీ చేసి 38,141 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రాజేష్ నాయుడు పోతుగుంటల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.